రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. అది ఆమోదం పొందిందో లేదో తెలియదు. అధిష్టానాన్ని పంపించేసామని ఆ రోజునే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. అదే సందర్భంలో రామచంద్రరావు ఇంతవరకు నోరు మెదపలేదు, కొత్త అధ్యక్షుడు. ఇంకోవైపు రాజాసింగ్ వచ్చేటప్పటికి 4 గ్రూపులు చేసేసారు భారతీయ జనతా పార్టీలో. ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, నాశనం చేసేసారు కాబట్టి నేను బయటకు వచ్చేసానని చెప్పాడు. అయితే రాజాసింగ్ ఏనాడు పార్టీని కాపాడే ప్రయత్నం చేయలే, పార్టీని సంక్షోభంలో పెట్టే ప్రయత్నమే చేశాడు. తను ఒక్కడిగా గెలిచిన రోజున అసెంబ్లీలో హల్చల్ చేసి ఉండాల్సింది, అద్భుతంగా మాట్లాడి ఉండాల్సింది. ఎవరక్కర్లా. గతంలో నోముల నరసింహని గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది, ఇప్పుడు సిపిఐ ఎమ్మెల్యేని గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది, కోన సాంబశివరావు ఆయన. ఎందుకంటే అసెంబ్లీలో ఒక్కడే ఉంటున్నారు, అప్పుడు ఒక్కడే ఉన్నారు. ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎంత మేజర్ ఇష్యూస్ని హైలైట్ చేసేవాళ్ళు. రాజాసింగ్ చేతగాల. తర్వాత రఘునందన్ రావు వచ్చాకే కుదిరింది, ఆ తర్వాత ఈటెల రాజేంద్ర వచ్చాకే కుదిరింది. బట్ వాళ్ళ గొంతులు నొక్కారు అసెంబ్లీలో. రాజాసింగ్ చక్కటి అవకాశం ఉండి చెడగొట్టుకున్నాడు. అదేమంటే ఇప్పటికీ నేనే కింగ్ అనుకునేటటువంటి వ్యక్తిగత అలవాటు. ఇప్పుడు అదేదో శివసేన పార్టీలోకి వెళ్తాడు, ఉద్ధవ్ థాకరే పార్టీకి అని చెప్తున్నాడు. వెళ్తే మంచిదే, మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తాడు, ఈయన మహారాష్ట్రోడే కదా, మంచిదే, తెలంగాణ కన్నా మంచి జరుగుతుంది.